ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గతకాలమంతా తన మహాకృపచేత మనలందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో దివ్యమైన ఆయన మాటలు వినిపించడానికి దేవుడు తన ప్రేమను మన పట్ల చూపిన విధానాన్ని బట్టి దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ అంశము పరలోక రాజ్య పౌరులు ఎవరు అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళ్దాం. ఒకసారి అందరి తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతినిత్యము ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, మీ పిల్లలుగా ఒక చోట మమ్మల్ని చేర్చి మహాజ్ఞాన సంగతులు జీవం కలిగిన మీ మాటలు నేర్చుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ రాజ్య నివాసులు ఎవరు పౌరులు అనే విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయాలనుకుంటున్నాను. వింటున్న మీ పిల్లలకి విని గ్రహించే మనసును ప్రసాదిస్తారని, అలాగే చెబుతున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని, సమస్తము సవ్యంగా జరుగులాగున మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా ఈ మీటింగ్ జరుగులాగున కృప చూపి నడిపిస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారునైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, పరలోక రాజ్య నివాసులు లేదంటే పరలోక రాజ్య పౌరులు ఎవరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు కొన్ని నెలల నుండి మీర్జపేట గ్రామంలో ఒక విషయాన్ని మీకు చెబుతూ వస్తున్నాను. అదే పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం గురించి ఎన్నో విధాలుగా ఎన్నో కథలుగా ఈరోజు క్రైస్తవ సంఘాలలో మనం వింటున్నాం. దానికి ఆధారాలు చూపించలేరు, కానీ వారు నమ్మినదే ప్రజల మీద రుద్దుతూ ఇదే వాస్తవాలు అని చూపుతూ ప్రజలను ఒక అబద్ధంలో నడిపిస్తున్నారనే సంగతి లేఖనాలలో నుంచి మీకు చూపించి వాస్తవాలు మీకు తెలియజేశాను. ప్రియులారా, చాలామంది ఇప్పటికీ పరలోక రాజ్యం రాలేదు, రాబోతుంది. క్రీస్తు రెండవ రాకడలోనే పరలోక రాజ్యం రాబోతుంది. అప్పుడు 1000 ఏళ్ళు క్రీస్తు పరిపాలన చేస్తాడు ఈ భూమి మీద అని ఒక తప్పుడు కథనాన్ని ప్రజలలో గుప్పించి అదే వాస్తవమని చెబుతున్న బోధలు ఎన్నో. ప్రియులారా, 1000 ఏళ్ళ పాలన అని బైబిల్లో ఉంది, కానీ దానిలో ఉన్నటువంటి పరమార్థము ఈ మనుషులకు అర్థం కాక యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చి పరిపాలన జరిగించబోతున్నాడు ఇక్కడనే అని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేశారు. ప్రియులారా, అయితే పరలోక రాజ్యము వచ్చిందా అంటే వచ్చింది. ప్రియులారా, దాదాపుగా 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకోసమంటే ఈ మానవాళందరి కొరకు ప్రాణం పెట్టి పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, ఆయన చిత్త ప్రకారము దేవుని రాజ్యాన్ని లేదంటే పరలోకపు రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించటం కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. తన ప్రాణం ద్వారా అనేక మందిని కొన్నాడు, పరలోక రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ప్రియులారా, తండ్రి దగ్గరికి పరమునకు చేర్చుకోబడ్డాడు యేసుక్రీస్తుల వారు. లేఖనాలు చూసైనా మన క్రైస్తవులు నేర్చుకోవాలి. బైబిల్లో రాయబడినవే మేము చెప్పేది. బైబిల్లో లేకుండా మేము ఏది మాట్లాడము కూడా. బైబిల్ చెప్పలేదనుకో మేము చెప్పము. దేవుడు ఏం చెప్పమన్నాడో అవే చెప్పాలి, నేనైనా ఇంకొకరు ఎవరు బోధించినా. ప్రియులారా, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, మమ్మల్ని దేవుడు దర్శించాడు, నాకు దర్శనం వచ్చింది రాత్రి, దేవుడు దర్శనంలో నాకు తెలియజేశాడు, అందుకే ఇదిగో ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాను అని చాలామంది చెప్పడం మనం చూస్తుంటాం. ప్రియులారా, నిజంగా అమాయక క్రైస్తవులు కూడా నమ్మేస్తారు పాపం. ఒకరు వచ్చి మమ్మల్ని దేవుడు దర్శించాడు అనగానే బల్లె అని చెప్పేసి అమ్మగారిని దేవుడు దర్శించాడు, అయ్యగారిని దేవుడు దర్శించాడు అని పొలోమనుకుంటా వెంబడిస్తారు. ప్రియులారా, ఈరోజు చాలామంది ఇలాంటి వారే ఉన్నారు. ఒకవేళ మేము దేవుని మాటలు చదువుతుంటే నీకు దర్శనం ఉందా, ఎందుకు వచ్చావు ఇక్కడ చెప్పడానికి అని మమ్మల్ని ఎదిరించే వాళ్ళు బయలుదేరారు. ప్రియులారా,
మాకు దర్శనము దేవుడు డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ బైబిల్లో రాయబడిన మహాజ్ఞాన సంగతులు మాత్రం మాకు తెలియజేశాడు పిల్లారా. మేము అబద్ధాలు చెప్పడానికి రాలేదు. బైబిల్లో రాయబడినటువంటి అక్షర సత్యాలు మీ కళ్ళ ముందు పెట్టడం కొరకే ఈ విప్లవం మేము ప్రారంభించాం ప్రియులారా. ఈరోజు కూడా వాస్తవాలు మీకు తెలియజేస్తాను. నాకు దర్శించాడు దేవుడు అని అబద్ధాలు చెబుతున్నారు. నిజంగా దేవుడు ఈ కాలంలో మరలా దర్శిస్తే 66 పుస్తకాలుగా మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఈ బైబిల్ను మన చేతిలో ఎందుకు పెట్టాలి? ఈ కాలంలో కూడా దేవుడు దర్శిస్తూ వస్తే సరిపోతుంది కదా, ఈ జ్ఞాన గ్రంథం ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా. కనీసం ఆలోచించరు. పాపము అమాయక క్రైస్తవులు వాళ్ళు కూడా కొంతమంది చదువుకుండొచ్చు, చదువుకోలేకపోవచ్చు. వారికి బైబిల్లో జ్ఞానం లేదు కనుక వారు చెప్పిందే నిజమని నమ్మేస్తారు. అయితే మేమేమనుకుంటున్నామంటే పిల్లరా, ప్రతి ఒక్కరిని విద్య ఉన్నా విద్య లేకపోయినా వారిని దేవుని విద్యలో గొప్పవారిగా చేయాలన్నదే మా యొక్క తాపత్రయం పిల్లరా. బైబిల్లో దేవుని మాటల గురించి చెప్పబడిన మాట ఏంటంటే మహోన్నతుని విద్య అని చెప్పబడింది. మహోన్నతుని విద్య పరలోకపు దేవుని విద్య పిల్లరా. ఆ విద్య ఎవరు కలిగి ఉన్నా మంచిగా వారి బ్రతుకులు బాగుపడతాయి. అబద్ధాల జోలికి వెళ్ళరు, మోసాల జోలికి వెళ్ళరు, సత్య మార్గంలో నడుస్తారు పిల్లరా. అయితే మేము ఈ సమాజానికి తెలియజేయాలనుకున్నది ఇదే. సత్య మార్గం ప్రజలకు చూపించాలి, ప్రజలను వివేకవంతులు చేయాలి, వారికి వాస్తవాలు చూపించాలనే ఉద్దేశంతో ఈ విప్లవం ప్రారంభించాం పిల్లరా. పరలోక రాజ్యము వచ్చిందనే సంగతి ఈ సమాజానికి తెలియదు. మరి పరలోక రాజ్యం వచ్చిందనే సంగతి తెలియనప్పుడు మరి ఆ పరలోక రాజ్యం యొక్క విలువ, అసలు ఎవరు పౌరులు అనే సంగతి వీరికి తెలుస్తుంది అంటే తెలియదు పిల్లరా. వీరికి తెలియదు. పరలోక రాజ్యం అన్నా, యేసు రాజ్యం అన్నా, అలాగే దేవుని రాజ్యం అన్నా, సంఘం అన్నా, దేవుని మందిరం అన్నా ఇవన్నీ ఒకటే పిల్లరా. మనమే దేవుని మందిరము, మనమే దేవుని సంఘము, మనమే పరలోకపు తండ్రి రాజ్యము. ఇవన్నీ ఒకటే ప్రియులారా. ఇవన్నీ బైబిల్లో చూస్తేనే నీకు విడిపోతాయి. కథలు నన్ను దర్శించాడని చెబితే మాత్రం నీకు తెలియదు. అందుకే బైబిలే మేము చూపిస్తాం. బైబిల్లో రాయబడిన మాటలే మీకు చూపించి నిజంగా దేవుని దగ్గరికి నడిపించాలనే మా ఆశ ప్రియులారా. అయితే ప్రియులారా, ఈరోజు చాలామంది సంఘాలలో బోధించే విధానం ఎలా ఉంటుందో తెలిసిన, ఈ సంఘంలో మీరు సభ్యులుగా చేరాలి, ఈ సంఘంలో మీరు సభ్యులుగా చేరితేనే మీకు చనిపోయిన తర్వాత ఆ సమాధి కార్యక్రమం మేమే జరిగిస్తామని చెబుతున్నారు. సమాధి కార్యక్రమం మేము చేయాలంటే మీరు సంఘంలో సభ్యులుగా చేరాలి. లేదంటే మీ బర్త్డేకి కేకులు మీ ఇంటికి రావాలంటే సంఘంలో సభ్యులుగా చేరాలి. మీ పెళ్ళిళ్ళు జరగాలంటే సంఘంలో సభ్యులుగా చేరాలి అని ఈ విధంగా బోధించడం మొదలుపెట్టారు. హైదరాబాద్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది. మేము ఒకసారి దర్శించాము, కొంతమందిని దర్శించాము. వెళ్తే ఏ బోధలు, సంఘంలో సభ్యులుగా అండి, మీ పెళ్ళిళ్ళు మేమే చేస్తాం, మీ సమాధులు మేమే కడతాం, మీకు బర్త్డేలు వస్తే కేకులు కూడా పంపిస్తాం. ఎందుకు ఈ విషయం మీకు తెలియజేస్తున్నానంటే పరలోక రాజ్యం యొక్క విలువ ఏమాత్రం వీళ్ళకి తెలియదు పిల్లరా. తెలియదు గనుకనే ఇదిగో మేము కేకు పంపిస్తాము, సమాధులు కడతామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు పిల్లరా. అది అబద్ధము. ఇలాంటి వారు అనేకులు ఈ సమాజంలోకి వస్తారని తెలిసే ఒకరోజు అపోస్తులైన పేతురు గారి ద్వారా ఒక మంచి విషయం తెలియజేశాడు పిల్లరా. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇలాంటి మోసగాళ్ళు ఈ సమాజంలోకి వచ్చి మనుషులను మభ్యపెట్టి వారి వైపు మళ్లించుకుంటారనే విషయాన్ని పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు పిల్లరా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలిగితే 15-16 వచనాలు నేను చదువుతున్నా. ఒకసారి మీరు బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు గారి గురించి పేతురు గారు తన పత్రికల్లో చదువుతున్నారు. పౌలు గారు కూడా పత్రికలు రాశాడు అని ఆ సంఘానికి తెలియజేస్తూ వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు పౌలు గారు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పౌలు గారు రాసిన పత్రికలు ఈరోజు సంఘాలలో చూడండి, పౌలు గారు పత్రికలు ముట్టరు. ఎందుకు? అవి కష్టమైనవి. అది బైబిల్ నాలెడ్జ్ 66 పుస్తకాలలో సబ్జెక్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆ పౌలు గారి పత్రికలు చెప్పటానికి సామర్థ్యం కలిగిన వారుగా ఉంటారు పిల్లరా. అది తెలియదు గనుకనే చాలామంది తప్పులు బోధిస్తున్నారు. అందుకే పేతురు గారు అగ్రగణ్యుడు పేతురు గారే చదువుతున్నారు, సర్టిఫికేట్ ఇస్తున్నారు. పౌలు గారు రాసినటువంటి పత్రికలు కొంచెం కష్టతరమైనవి అని చదువుతుండ్రు, కష్టమైనవి. వీటిని
పౌలు గారు రాసినటువంటి పత్రికలను విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. వీరేం చేస్తారో తెలిసిన ఈ బోధకులు, పౌలు గారు పత్రికలు, దేవుని మాటలు ఏం చేస్తారంటే విద్యా విహీనులు, విద్య లేనటువంటి వారు, అలాగే అస్థిరులైనటువంటి వారు, స్థిరత్వం లేదు, కొంచెంసేపు ఇక్కడ అంటారు, కొంచెంసేపు మరొక చాట అంటారు. ఇలాంటి వారు ఏం చేస్తారో తెలిసిన లేఖనములలో తక్కిన లేఖనములను ఎలా అపార్థం చేశారో తమ స్వకీయ నాశనమునకు వీటిని కూడా, దేవుని మాటలను కూడా అపార్థం చేస్తారు అని చెబుతుండే పిల్లారా. సంఘానికి జాగ్రత్త చెబుతున్నాడు పేతురు గారు. ఎందుకు? విద్య విహీనులు బయలుదేరుతారు బైబిల్ పట్టుకొని, విద్య లేని వారు బైబిల్ పట్టుకుంటారు, నిజంగా బయలుదేరుతారు సంఘంలోకి. ఎలా? మమ్మల్ని దేవుడు దర్శించాడు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎప్పుడైనా చదివా బాబు? బైబిల్ చదివావా? బైబిల్ విద్య నేర్చుకున్నావా? మహోన్నతిని విద్య అని బైబిల్లో చెప్పబడింది కదా. విద్య అనేది నేర్చుకోవాలా. నేర్చుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు, నేను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను మాట్లాడుతున్నానని ఇలా కథలు చెప్పడం మొదలు పెడుతున్నారు పిల్లారా. విద్యా విహీనులు అపార్థం చేస్తారు పిల్లారా. నిజంగా మమ్మల్ని దేవుడు దర్శించాడని వచ్చి ఎన్నెన్నో మాటలు చెబుతున్నారు. ఏ ఒక్క మాటకు, వారు చెప్పిన మాటకు, బైబిల్లో రాయబడిన మాటకు పొంతన ఉండనే ఉండదు పిల్లారా. ఒక ఎగ్జాంపుల్ చెబుతాం. ఒక డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? డాక్టర్ కోర్స్ చేయాలి. డాక్టర్ విద్య నువ్వు చదవాలి. చదవకుండా నేను డాక్టర్ని అయిపోతాను, నేను సర్జరీ చేస్తాను అని అంటే కుదురుతుందా పిల్లారా? కుదరదు. ఇదిగో నాకు కోడిని కోయడం తెలుసు, ప్రతి సండే కోడిని కోస్తాను, కనుక నేను మనిషిని కూడా కోసేసి సర్జరీ చేయగలను, గుండె ఆపరేషన్ చేయగలను అంటే బాగుంటుందా పిల్లారా? బాగోదు. కోడిని కోసినంత ఈజీ కాదు మనిషిని కోయడం. గుండె ఎక్కడ ఉన్నదో తెలియాలి, ఊపిరితిత్తులు ఎక్కడున్నాయో తెలియాలి, నీ లివర్ ఎక్కడ ఉందో తెలియాలి, నీ బ్రెయిన్ ఎక్కడ ఉందో తెలియాలి, వాటిని ఎలా ఆపరేట్ చేయాలో నీకు తెలియాలి. అది తెలియకుండా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, నేను కట్ చేస్తానంటే కుదరదు. నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నీకు అర్థమవుతుంది ఏది గుండె, ఎక్కడ మనము ఏ నరము కట్ చేయాలి, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. నేర్చుకోకుండా బైబిల్ సంకలో పెట్టేసి పరుగులు తీస్తే కుదరదు. నేర్చుకోవాలి. మరి మీరు మమ్మల్ని అడగచ్చు, నువ్వు నేర్చుకున్నావని. నేర్చుకున్నాం గనుకనే మీ దగ్గరికి వచ్చాం ప్రియులరా. నేర్చుకోకుండా అయితే రాము. నేర్చుకోకపోతే మేము కూడా గుంటలో పడిపోతాం ప్రియులరా. ఎన్నో మహాజ్ఞాన సంగతులు దాగి ఉన్నాయి ఇందులో ఉన్నాయి. అందులో తవ్వే కొద్దీ ఖనిజాలు బయటపడతాయి, సంపద బయటపడుతుంది తవ్వే కొద్దీ. ప్రియులారా, నేర్చుకోవాలి. నేను కోడి కోశాను నాకు తెలుసు అని మనిషిని ఆపరేట్ చేయలేడు, ఎవడు చేయలేడు ప్రియులారా. విద్య నేర్చుకోవాలి. కొంతకాలం ముందు ప్రియులారా ఒక సంఘటన జరిగింది. ఒక డాక్టర్ సర్జరీ చేశాడు, ఒక స్త్రీకి సర్జరీ చేశాడు. సర్జరీ చేసి ఇంటికి పంపించిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆమెకు ఇన్ఫెక్షన్ అయ్యి కడుపంతా నొప్పి పుట్టేసి మరలా హాస్పిటల్లో జాయిన్ అయింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చివరికి ఆమె చనిపోయింది ప్రియులారా. మరి ఎందుకు చనిపోయింది ఏమా అని వాళ్ళు ఆరా తీస్తే విషయం ఏం జరిగిందంటే ప్రియులారా, ఇంతకుముందు ఏ డాక్టర్ అయితే సర్జరీ చేశాడో అతను ఆమె కడుపులో ఒక చిన్న కత్తి అలానే పెట్టేసి కుట్లేసి పంపించేశాడు. మరి డాక్టర్ కదా, నేను నేర్చుకున్నానని అసంపూర్ణంగా నేర్చుకుని వస్తే ప్రియులారా మనుషుల ప్రాణాలు పోతాయి. ఆమె ప్రాణం పోయింది కదా. నువ్వు సరిగా నేర్చుకోకపోవటం బట్టి ఆ స్త్రీ యొక్క ప్రాణం పోయింది కదా. ప్రియులారా, నువ్వు నేర్చుకోకపోతే ప్రమాదం ఇదే. ఒకవేళ ఈ లోకంలో ఈ విద్యలు నువ్వు నేర్చుకోకపోయినా ఏమాత్రం నష్టం ఉండకపోవచ్చు, కానీ పరలోకపు విద్య నువ్వు నేర్చుకోకపోతే చాలా నష్టము. ఇవి అశాశ్వతమైన కాలం. భూమి మీద 60-70 సంవత్సరాలు మనము బ్రతికే కాలము. ఈ 60-70 సంవత్సరాల కొరకు కోటి విద్యలు వచ్చాయి. అది డాక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, అది ఏ విద్య అయినా సరే, ఒక సైంటిస్ట్ అయినా సరే, కూటి కోసం కోటి విద్యలు. ఈ 60-70 సంవత్సరాలు ఈ పొట్ట నింపే విద్యలు ఇవన్నీ. అవి నిన్ను పరలోకానికి చేర్చవు. మహోన్నతిని విద్యనే నిన్ను నిత్యము జీవింపజేసేది. మహోన్నతిని విద్యనే నిన్ను పరలోకపు కన్న తండ్రి దగ్గరికి నిన్ను నడిపించేది. ఆ విద్యలు నువ్వు పొరపాటు చేస్తే నువ్వు పరలోకపు తండ్రిని, నీకు జన్మనిచ్చిన తండ్రిని మరి అప్పటికీ నువ్వు చూడలేవు. తరతరాలు అలా అగ్నిలో మండిపోవాల్సిందే. అలాంటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి.
ఒక లోక విద్యలోనే నువ్వు సరిగా ప్రావీణ్యత సాధించకపోతే ఎంతో ప్రమాదం పొంచి ఉంది. అలాంటప్పుడు దేవుని విద్యలో నువ్వు ప్రావీణ్యత సాధించకపోతే ఇంకెంత ప్రమాదం ఉంటుందో చూడండి పిల్లారా, చాలా పెద్ద ప్రమాదము. ఒక డాక్టర్ కోర్సు చెయ్యాలి. నేను ఐఏఎస్ కావాలంటే నేను సివిల్స్ చెయ్యాలి, సివిల్స్ చదవాలా. అలాగే ఇంజనీర్ కావాలంటే నువ్వు ఇంజనీర్ కోర్స్ చెయ్యాలా, లేకపోతే నువ్వు కట్టిన బ్రిడ్జిలు కూలిపోతాయి. అందుకే నువ్వు సరైన విద్య నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు ఈ లోక విద్యను వెర్రి జ్ఞానమనడు. వెర్రి జ్ఞానమే నీకు అర్థం కానప్పుడు మహాజ్ఞానమైనటువంటి దేవుని విద్య నీకేమర్థమవుతుంది చెప్పు? ఏమర్థమవుతుంది? ఈ లోక జ్ఞానం ఉన్న సంగతులే నీకు అర్థం కావటం లేదు. ఎన్నో తప్పులు. అలాంటప్పుడు మహాజ్ఞాన సంగతులు నీకు ఎలా అర్థమవుతాయి? బైబిల్లో ఉన్నవి అర్థం కావాలంటే కనీసం లోక జ్ఞానమైన నేర్చుకొని బైబిల్ విద్య నేర్చుకో. అప్పుడు దేవుడు ఎన్నో సంగతులు నీకు తెలియజేస్తాడు పిల్లారా. ఈ లోక జ్ఞానము వెర్రి జ్ఞానం అని దేవుడు చెప్పాడు కదా, ఊరిగా చెప్పడం కాదు, అది నిజమా కాదా అని తెలియాలంటే దేవుని జ్ఞానం ఎంత ఉన్నతమైనదో, ఈ లోక జ్ఞానము, ఈ శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు ఎంత అవాస్తవాలో, ఇది వీళ్ళ జ్ఞానము ఎలా వెర్రి జ్ఞానమో అని తెలియజేసేటువంటి ఒక మంచి సబ్జెక్ట్ ప్రియులారా. భూలోకంలో బుద్ధ జీవుల ఏలియన్స్ ఇప్పుడు అందరూ పరుగులు తీస్తున్నారు. ఏలియన్స్ అని సైంటిస్టులు మనల్ని కూడా ఏదో ఒక గ్రహంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. నిజంగా దేవుని జ్ఞానము ఈ లోక జ్ఞానాన్ని ఎలా చితక కొడుతుందో మార్కాపురం ఉండే సెమినార్కు రండి, వింటారు. దేవుని జ్ఞానం ఎంత ఉన్నతమైనదో మీకు అర్థమవుతుంది ప్రియులారా. అంత మహోన్నతమైన జ్ఞానం బైబిల్లో దాగి ఉంటే నేర్చుకోకుండా మమ్మల్ని దర్శించాడు దేవుడు, కాబట్టి మేము వచ్చామంటే అది చాలా ప్రమాదం ప్రియులారా. అందుకే మీరు వివేకులు కావాలి, మీరు విద్యావంతులు కావాలి. దేవుని విద్యలో విద్యావంతులు కావాలి. మేము విద్యనే నేర్పేది, మహోన్నతుని విద్య మీకు నేర్పుతున్నాం, లోక విద్య కాదు, మహోన్నతుని విద్య మీకు నేర్పుతున్నాం ప్రియులారా. అలాంటప్పుడు వీరికి పరలోక రాజ్యం విలువ ఎలా తెలుస్తుంది, ఆ పరలోకపు రాజ్య పౌరులు ఎవరు అనేది ఎలా తెలుస్తుంది ప్రియులారా? ఎలా తెలుస్తుంది? వీరికి తెలియదు ప్రియులారా. యేసుక్రీస్తుల వారు చెప్పారు, ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? పరలోకపు రాజ్యము గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఈ సందర్భంలో ఒక మంచి ఉపమానం మీకు చూపిస్తాను ప్రియులారా. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి. మత్తయి సువార్త ప్రియులారా, 13వ అధ్యాయం. పరలోకము రాజ్యము గురించి అది ఎంత విలువైనది, ఎంత గొప్పదో తెలియజేసేటువంటి ఒక ఉపమానం యేసుక్రీస్తుల వారు చెప్పారు ప్రియులారా. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అది ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. అది ఎంత గొప్పది, ఎంత విలువైనది అనే సంగతి క్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లారా. అది పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఒక పొలములో ధనము దాచబడి ఉందంట. ఆ ధనము కొరకు, ఎంతో విలువైన ఆ ధనము కొరకు ఆ పొలము కనుగొన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే తనకున్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనేస్తాడంట. అంటే ఆ పొలంలో ఉన్న ధనం ఎంత విలువైనది, తన దగ్గర ఉన్నది ఏది పనికిరాదన్నమాట. తన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా అది పనికిరాదన్నమాట. ఆ పొలంలో ఉన్న ధనమే చాలా గొప్పదిగా ఉంది. అప్పుడే కదా మన దగ్గర ఉన్నదంతా విడిచిపెట్టేసి దాన్ని కొనేది. అది విలువలేనిదైతే మన దగ్గర ఉన్నట్టు దాన్ని ఆస్తిని ఎందుకు విడిచిపెట్టం పిల్లారా. అంటే పరలోక రాజ్యం ఎంత గొప్పది. పొలములో దాచబడిన ధనము, మన ఆస్తి అంతా ఇచ్చేసి ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంట. మనుషులకు ఈ భూమి మీద ఉన్నటువంటి ధనాన్ని సంపాదించడం నేర్చుకున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ధనము, అస్థిరమైనటువంటి ధనాన్ని ఎలా సంపాదించాలని నేర్చుకుంటున్నారు. కానీ పిల్లారా, పరలోకపు రాజ్యం విలువ ఎవ్వరికి తెలియదు. మొట్టమొదటగా బైబిల్ పట్టిన క్రైస్తవుడికే తెలియదు. లోకం గురించి మనం ఆలోచిస్తే, లోకం గురించి పిల్లారా, దేవుడు ప్రేమామయుడు గనక తన పిల్లలకు అవసరమైనవన్నీ 6 విశ్వదినాలలో సృష్టించి మన పాదాల కింద పెట్టి మీరు ఏలండి అని రారాజులుగా చేసి దేవుడు సమస్తాన్ని మన పాదాల కింద పెడితే ఈరోజు మనుషులు అక్రమకారులుగా మారిపోయి, అన్యాయస్తులుగా మారిపోయి నిజంగా దోచుక తింటున్నారు పిల్లారా.
నిజంగా ఈ భూమి కింద దేవుడు ఎంతో సంపదను పెట్టాడో తెలుసా? ఈ భూమి కింద దేవుడు ఎంతో సంపదను పెట్టాడు. ఈ మధ్య అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడో తెలుసా? వెనుజులా దేశము ఆ అమెరికా ప్రభుత్వానికి సహకరించటం లేదండి. ఏ విధంగా? వెనుజులా దేశము కింద ముడి సరుకు విస్తారమైన ఆయిల్ ఉన్నట్టుగా కనుగొన్నారు ప్రియులారా శాస్త్రవేత్తలు. ఆ ఆయిల్ ఎలాగైనా కాజేయాలి. ఎవరు? అమెరికా. నేను బలవంతుణ్ణి, నేను ఏదైనా సంపాదించుకోవాలన్న విధంగా అక్రమకారుడిగా మారి అది ఎలాగైనా సరే నేను కైవసం చేసుకోవాలి, దోచుకోవాలని ఒక దురుద్దేశంతో ఏం చేశాడు అది తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ మదురో అనే వ్యక్తిని ఏ అక్రమ కేసులు పెట్టేసి రాత్రికి తీసుకొచ్చేసి న్యూయార్క్ జైల్లో పడేశారు పిల్లరా. దేనికి? భూమిలో దాచబడిన ధనము కొరకు. ఎందుకు? అది విలువైనది. భూమిలో దేవుడు విలువైన సంపదను పెట్టాడు. ఎవరి కోసం? ఈ ప్రపంచ మానవాళందరి కొరకు భూమిలో సంపదను దాచిపెట్టాడు. అయితే మనుషులు అక్రమకారులయ్యారు, దోచుకోవడం మొదలుపెట్టారు. ఇది నాది, ఇది నీ దేశం కాదు కదా. కనీసం అదన్నా ఆలోచించాలి కదా అమెరికా. ఇది ఈ దేశం నాది కాదు, వేరే వారిది. వెనిజులా దేశం వారు పరిపాలించుకుంటున్నారు. మనము పీస్ఫుల్గా మాట్లాడుకొని షేర్ చేసుకుందాం ఒకరినొకరము. నా దగ్గర ఈ సంపద ఉంది, నీ దగ్గర ఈ సంపద ఉంది, కాబట్టి ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం అనే ఆలోచన ఏ దేశం మధ్యన ఉంది అప్పులారా? ప్రతి ఒక్కరు బలం ఉంటే దోచుకోవడమే తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఎందుకంటే మాకు సహకరించటం లేదు అని ఏ తప్పుడు కేసులు పెట్టి అతన్ని జైల్లో పెట్టేశారు పిల్లరా. అంటే ఎందుకు ఈ విషయం మీకు చెబుతున్నానంటే, మనుషులకు అర్థమైనది ఏంటంటే ఈ భూమి మీద దేవుడు పెట్టిన ఈ సంపద అశాశ్వతమైన సంపద. తాత్కాలికంగా మనిషి భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకటానికే వచ్చాడు భూమి మీదకి. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు నీకేం అవసరమో అవి తీర్చడం కొరకు దేవుడు అన్ని భూమి మీద పెట్టాడు. వాటిని అందరం సమానంగా పంచుకోవడం మర్చిపోయి ఒకరినొకరము దోచుకోవడము, ఎవరు బలముగా ఉంటే బలహీనులను దోచుకోవడమే. ప్రియులారా, వీరికి ఈ అశాశ్వతమైన ధనము విలువ అర్థమైంది. పరలోకపు రాజ్య విలువ ఎవరికి అర్థం కాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ ఉపమానం చెప్పాడు. భూమి మీద ఉన్న సంపద గురించి మీకు తెలుసు, అందుకే దాన్ని చూపించైనా పరలోకం ఎంత గొప్పదో తెలియజేయాలని యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. పిల్లారా, భూమిలో దాచబడిన ధనం కోటకు నువ్వు ప్రయాసపడి నీకున్నదంతా అమ్మేసి కొనేస్తావు కదా పొలాన్ని. మరి పరలోకపు రాజ్యము విలువైనది కాదా? విలువైనది ప్రియులారా, విలువైనది. నిజంగా ఈ అమెరికా దేశం గ్రీన్లాండ్ అనే మరొక దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని పరుగులు తీస్తుంది. ఎందుకంటే బలం ఉంది కదా, బలం ఉంది, మేము ఏదైనా చేయగలము అన్న విధంగా పరుగులు తీస్తున్నారు పిల్లారా. లోకంలో నిజంగా ఈ అశాశ్వతమైన ధనము కొరకు పరుగులు తీస్తారు. తీయనేయండి, మనం ఏం చేయలేము. అలాంటి వారిని మనం ఏం చేయలేము. ఎందుకంటే వారు వినరు, దేవుని మాటలు వినరు. దేవుని నమ్మినట్టుగా ఉంటారు, కానీ దేవుని మాటలు వినరు. దేవుని మాటలు వింటే నా సహోదరుని నేను ప్రేమించాలి కదా, నా సహోదరుని నేను దోచుకోకూడదు కదా అని అనుకుంటారు. అలా చేయటం లేదంటే వీరు దేవుని పిల్లలు కాదు, దేవుని మాట వినరు. అది అమెరికా అయినా మరొక దేశమైనా ఎవరిమైనా ప్రేమ చూపించాలి నీ సహోదరుల పట్ల, కానీ అది చూపించటం లేదు పిల్లారా. నిజంగా వీళ్ళు సంపాదిస్తున్నారు. ఎవరైనా ఎత్తుకుని వెళ్తున్నారు ఏ సంపదనైనా. ఎన్నో రాజ్యాలు, ఎన్నో సామ్రాజ్యాలు ఈ భూమి మీద చూసాము. మనం ఈ ప్రపంచంలో చరిత్రలు చదువుతుంటే చూసాము. బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీకుల సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము, బ్రిటిష్ సామ్రాజ్యం గురించి రవి హస్తమించని సామ్రాజ్యము. అంటే భూలోకాన్ని అంతా జుట్టేసిందా, అందరిని గుంజేసుకుంది. ఏమైంది? చివరికి ఏమి లేదు, మొత్తాన్ని విడిచిపెట్టింది. ఏమి సాధించారు వీళ్ళందరూ? ప్రియులారా, మట్టిలో కలిసిపోతున్నారు. కాలగర్భంలో మట్టిలో కలిసిపోతున్నారు. వారు దోచుకున్నదంతా ఎక్కడికి వెళ్తుంది? అందుకే ఒకటి చదువుతారు, ఏమనంటే రాజుల సొమ్ము రాళ్లపాలైందంట. రాజుల సొమ్ము రాళ్లపాలేనా? రాళ్లపాలే. మరోలైతే మేము మరణించిన తర్వాత మరలా తిరిగి లేస్తాము కనుక మా సంపద మీరు తినద్దు, మా సమాధుల్లోనే పెట్టండి. వీళ్ళంత దౌర్భాగ్యులో చూడండి. ప్రజలు తినద్దంట, ఆ సంపదనంతా మేము మరలా తిరిగి లేస్తాము కనుక మా సమాధుల్లోనే పెట్టండి అని ప్రియులారా ఆ ఈజిప్ట్ పిరమిడ్స్లో పెట్టేశారు ఈ సంపదను కూడా. ఎంత ఘోరము! అనుభవించరు. ఎవరిమైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. భూములు సంపాదించినా
ధనము సంపాదించినా, ఏది సంపాదించినా నువ్వు బ్రతకటానికి ఎంత కావాలో అది కోరుకో, మిగతాదంతా పంచేయి. పంచటానికి మనిషికి ఒప్పదు, మనసు ఒప్పదు, ప్రేమ చూపరు. దోచుకో, ఉన్నా కానీ ఇంకా దోచుకో 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 దోచుకోవడమే. ప్రియులారా, ఈ సమాజం నేర్చుకున్నది ఇదే. చివరికి క్రైస్తవులు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా, సమాజము వారికి దేవుని మాటలు తెలియవు గనుక వారు అలా ప్రవర్తిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. మహాజ్ఞాన గ్రంథము, ప్రేమ కలిగినటువంటి, ప్రేమ చూపించే మాటలు ఉన్నటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ పట్టిన నీవు కూడా ఇలాంటివే ప్రవర్తిస్తే పరలోకపు తండ్రి ఏమి ఆనందంగా ఉంటాడు, అలాగే మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఏ విధంగా బాధపడుతాడో ఆలోచించండి ప్రియులారా. క్రైస్తవ బోధకులు ఎలా తయారయ్యారో తెలిసిన? అంత సెలబ్రిటీసే. మీరు చూడండి, అంత సెలబ్రిటీసే. ధనము దోచుకోవడమే దోచుకోవడమే, పేద ప్రజల దగ్గర దోచుకోవడమే, వారి పొట్ట కొట్టడమే. ఏ రోజైనా నిజంగా అనిపిస్తుందేమో అనిపించదేమో అని అనిపిస్తుంది నాకు. కనీసము ఒరే బాబు, నేను ఇలా ఉన్నాను, నా సంఘానికి వచ్చే ప్రజలేమో పేదవారిగా బతుకుతున్నారు, నేను వారికి పంచాలి, నాకెందుకు, నేను మరణిస్తే నేను వెళ్ళిపోతాను అనుకోవాలి కదా. ఏ బోధకుడు అనుకోడు. ఇవ్వండి, ఇంకో సంఘాన్ని అక్కడ కడతాను. సంఘం అంటేనే అర్థం కాదు. ఈ చర్చీలను చూపించి దేనికోసం కడతాను ఈ చర్చీలన్నీ? ప్రియులారా, నువ్వు దేవుని జ్ఞానం నేర్పకుండా నువ్వు ఎన్ని చర్చి నిర్మాణాలు చేసినా ఎవరికి ప్రయోజనము? దేవునికి ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు మనుషుల హృదయాల్లో నింపాల్సింది నిర్మాణాలు కాదు, మనుషుల హృదయాల్లో నింపాల్సింది దేవుని మాటలు. ఆ దేవుని మాటలు ఉన్న వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. నీ ఆస్తులు పెంచుకోవడం కొరకు హైదరాబాద్ చర్చి, విజయవాడ చర్చి, గుంటూరు చర్చి, ప్రతి పట్టణంలో చర్చీలు కట్టుకుంటా ఇది నా ఆస్తి, తర్వాత కొట్టుకు చావడం. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు కూడా ఇదే చేస్తున్నారు. మనం అలా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు, మీరు అలా ఉండకూడదు నాయన, మన బోధలు అలా ఉండకూడదు. లోకంలో నువ్వు ఎంత సంపాదించినా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నీ బ్రతుకు తెరుగు మాత్రమే నువ్వు పెట్టుకో, మిగతాదంతా నీ సహోదరులకు పంచు అని చెప్పాడు. అయితే వీళ్ళు ఎలా ఉన్నారో తెలిసిన? ఇలా భక్తి ఎలా ఉందో తెలిసిన? ఈరోజు క్రైస్తవుల భక్తి లేదంటే బోధకుల భక్తి, అందరినీ నేను అనటం లేదు పిల్లరా, అందరినీ నేను అనను. కొంతమంది ఉన్నారు మంచిగా నీతిగా బ్రతికే వాళ్ళు, దేవుని కొరకు బ్రతికే వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి కాదు. ఎక్కువ మంది అక్రమకారులు బయలుదేరారు. ఒకసారి చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము, ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనుషులందరికంటే, దేవుని నమ్మని వాడికంటే దౌర్భాగ్యులవుదము. ఎప్పుడు? క్రీస్తును నువ్వు ఈ జీవిత కాలం మట్టికే నమ్మితే, ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల, ఈ జీవితకాలం మట్టికంటే ఈ జీవితకాలంలోనే నీకు జాబ్ అవసరము, ఈ జీవితకాలంలోనే నీకు ఆరోగ్యం అవసరము, ఈ జీవితకాలంలోనే నీకు సంపద అవసరము. మరణించిన తర్వాత ఇవేవి నీ వెంట రావు. చివరికి నువ్వు ధరించుకున్న ఈ దేహాన్ని కూడా ఈ మట్టిలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కానీ నీతో అంటూ ఏది రాదు. ఒకరోజు అలెగ్జాండర్కి అర్థమైంది ఈ సంగతి. కానీ ఏమి లాభము? యవ్వన కాలంలో పరుగులు తీశాడు, నా రాజ్యం ప్రపంచాన్ని నేను కాంకర్ చేయాలని పరుగులు తీశాడు. అనుభవించకుండానే కేవలం 10 సంవత్సరాలలో వెళ్ళిపోయాడు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు పరిపాలించాడు ప్రపంచాన్ని, తర్వాత వెళ్ళిపోయాడు. ఏమైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు. ఎవరిమైనా వెళ్ళిపోవాల్సిందే, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. మనం సంపాదించిందంతా రాళ్లపాలు కావాల్సిందే, విడిచిపెట్టి పోవాల్సిందే. నేను విడవను అని ఫరోలాగా నువ్వు సమాధిలో పెట్టుకున్నా కుళ్ళిపోవాల్సిందే తప్ప నీతో రావు ప్రియులారా. అయితే ఈరోజు క్రైస్తవ బోధకులు ఎందుకు ఇలా బోధలు చేస్తారు? దేవుని నమ్ముకమ్మా, ఇదిగో నేను ₹1,00,000 దేవునికి ఇచ్చాను, నాకు ₹1,00,000 రిటర్న్ వచ్చాయి. ఇలాంటి బోధలు ఎవడు చేసినా దయచేసి మీరు నమ్మద్దు పిల్లారా. ఇది వ్యాపారం అనుకుంటున్నారా? దేవుని దగ్గర వ్యాపారం అనుకుంటున్నారా? నేను 50,000 పంపిస్తే 50,000 మళ్ళీ నాకు వస్తాయి, లేదంటే ₹1,00,000 నాకు వస్తాయి, ఇది వ్యాపారం అనుకుంటున్నారా? వ్యాపారమే చేసింది ఈరోజు అబద్ధ క్రైస్తవులు ప్రియులారా. వ్యాపారమే చేస్తున్నారు. ఈ జీవిత కాలం మటుకు కాదు మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచింది, పరలోకము సంపాదించడం కొరకు మనము నిరీక్షణ ఉంచాము క్రీస్తునందు. అది నిజంగా ఎవ్వరు ఇవ్వలేరు, క్రీస్తు మాత్రమే మనకు ప్రసాదించేది ప్రియులారా. దాని కొరకు మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచాం తప్ప మరలా ప్రభువా నాకు విజయవాడలో ఒక బిల్డింగ్ కావాలి,
లేదంటే హైదరాబాద్లో ఒక బిల్డింగ్ కావాలి, ఇదిగో నేను దేవుని నమ్మాను, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, ఇదిగో ఎంత ధనము నా దగ్గర అని ఇలా చెప్పుకోవడానికి కోసం కాదు మనం భక్తి నిలిపింది. అందుకే దేవుడు ఇలాంటి భక్తికిన మీరు చూపితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని అన్నాడు ప్రియులారా. మనుషులందరికంటే దౌర్భాగ్యులమా? అవును ప్రియులారా. క్రైస్తవ సమాజానికి నిజంగా పరలోకపు రాజ్యపు విలువ అర్థం కాలేదు. మరి ఎవరికి అర్థమైంది? అర్థమైతే ఏం చేస్తారు? యేసుక్రీస్తులు వారు చెప్పారు కదా, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందంటే పొలములో దాచబడిన ధనము. ఆ పొలములో దాచబడిన ధనాన్ని నువ్వు సంపాదించుకోవడం కొరకు నీకున్న సమస్తాన్ని విడిచిపెడతావు. నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆ పొలాన్ని కొనేస్తావు అన్నాడు. అంటే ఆ పొలం అంటే అక్కడ పరలోక రాజ్యాన్ని. పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవడం కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాలా? విడిచిపెట్టాలి. వీళ్ళు సమస్తాన్ని మాకు ఇవ్వండి అని వీళ్ళు చెబుతున్నారు, అదే బోధన వీళ్ళు చెబుతున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టారంటే విడిచిపెట్టారు భక్తులు. ఇది ఎలా సాధ్యమనండి మనం అనుకోవచ్చు పిల్లరా. ఎలా సాధ్యం? భక్తులు విడిచిపెట్టారు పరలోక రాజ్యం సంపాదించుకోవడం కొరకు, పరలోక రాజ్యంలో పౌరులుగా ఉండడం కొరకు తమకున్నదంతా విడిచిపెట్టి బయలుదేరారు పిల్లరా. ఒకసారి మార్కు సువార్త చూడండి, వాళ్ళు ఏం చేశారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం ప్రియులారా, 28వ వచనము. పేతురు, ఇదిగో ప్రభుతో చదువుతున్నాడు పేతురు గారు, ఏమనంటే మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. పేతురు గారు అంటారు, మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించితేమి. ప్రభువా మీకు తెలుసు కదా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము. సమస్తాన్ని విడిచిపెట్టాము దేని కొరకు? పరలోక రాజ్యం సంపాదించడం కొరకు, పరలోకం వెళ్ళటం కొరకు. ప్రియులరా, మరి ఇలాంటి బోధకులు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి మీద ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, సెలబ్రిటీస్ అవుదామా, ఇదే తప్ప దేవుని కొరకు నేను ఏమి చెయ్యాలి అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు పిల్లరా. దేవుని ముసుగులో అక్రమాలే, దేవుని ముసుగులో దోచుకోవడమే పిల్లరా. కాదు పేతురు గారు చెబుతున్నారు, ప్రభువా మీకే తెలుసు కదా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు. ఇచ్చిపెట్టారా? లేదంటే ఊరికే మాటలు చెబుతున్నారా వీళ్ళు? పేతురు గారు నిజంగా చెప్పిన మాట ప్రకారం చేశాడా, లేదంటే ఊరికి అలా మాటలు చెబుతున్నాడా? యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన బోధ ప్రారంభించినప్పుడు ఏమని ప్రారంభించాడు యేసుక్రీస్తుల వారు అంటే చూడండి, మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతున్నా. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఆయన రాజ్యము సువార్త ప్రకటిస్తూ ప్రారంభించినప్పుడు ఆయన యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎవరు? పేతురు, అంద్రెయ. వారు జాలరులు పిల్లరా. అంటే జాలరులు అంటే రిచ్ పీపుల్ కాదు, ధనవంతులు కాదు. నిజంగా సముద్రానికి వెళ్ళాలా, చేపలు పట్టాలా, వారి జీవనం కొనసాగించాలా. వాళ్ళ జాబ్ ఏంటంటే, వాళ్ళ వృత్తి ఏంటంటే చేపలు పట్టడము. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యం సమీపించింది, నన్ను వెంబడించండి అంటే మొత్తం విడిచిపెట్టేసి బయలుదేరారు యేసుక్రీస్తుల వారితోటి. మరి వాళ్ళు చేస్తున్న జాబ్ విడిచిపెడితే మరి ఫుడ్ ఎలా తింటారు? భోజనం ఎలా చేస్తారు? కుటుంబాన్ని ఎలా పోషిస్తారు? ఏమి ఆలోచించలేదు పిల్లరా. ఇవేమి వారు ఆలోచించలేదు. ఎందుకంటే వారికి తెలుసు, మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికితే మనకక్కడ ఉన్నవన్నీ దేవుడు సమకూరుస్తాడు అనే సంగతి వారికి అర్థమైంది. గనుకనే యేసుక్రీస్తుల వారు పిలుపు విని వెంటనే తమ వలలు కూడా విడిచిపెట్టి తన సంపదను, ఏదైతే జాబు ఉందో ఆ జాబును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరొక ఇద్దరు అలాగే చేస్తారు పిల్లలు. 21వ వచనము అదే అధ్యాయం చూడండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తన తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని చూచి పిలిచెను. వెంటనే వారు తమ దోణిను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. వీరిద్దరు కూడా ఎలా చేయారు? తమ దోణులను, వలను విడిచిపెట్టి క్రీస్తుల వారిని వెంబడించారు పిల్లరా. అంటే తమకు జీవనోపాధి అయినటువంటి జాబును కూడా విడిచిపెట్టేసి క్రీస్తును వెంబడించారు. దేని కొరకు? పరలోక రాజ్యం సంపాదించాలని, పరలోక రాజ్యంలో పౌరులుగా ఉండాలని. అలా పిలిచే వెంటనే వెళ్ళిపోవడమేనా? నిజంగా ప్రియులారా, అలా వెళ్ళారు వాళ్ళు. అలా వెళ్ళారు కనుకనే దేవుడు రాయించాడు అక్కడ.
వెళ్ళారు ప్రియులారా. క్రీస్తు పిలిచిన వెంటనే పేతురు, అంద్రేయ, యోహాను, అలాగే యాకోబు వాళ్ళందరూ ప్రియులారా వెంటనే తమ చేసే జాబును కూడా విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టారు. ఎందుకు? పరలోక రాజ్యం సంపాదించాలని. ఈరోజు కొంతమంది వచ్చి సంఘాలలోకి సెలబ్రిటీస్గా మారిపోయి బోధకులు ఏమంటున్నారో తెలుసిన? మేము లక్షల జీతం విడిచిపెట్టి వచ్చామండి అని చెబుతుంటారు. లక్షల జీతం విడిచిపెట్టి మేము సేవకు వచ్చామని కథలు చెప్పడం మొదలుపెట్టారు పిల్లరా. తమ గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. లక్షల జీతం ఎందుకు విడిచిపెట్టారో తెలుసునా? ఇక్కడ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు గనుకనే. ఈ కోట్ల రూపాయలు ఎక్కువనా లేదంటే ఈ లక్షల రూపాయలు ఎక్కువనా? ఈ కోట్లు దోచుకోవడం కొరకే ఆ లక్షల రూపాయలు వదిలిపెట్టి వచ్చారు. మరి అపోస్తులు నీలాగా కోట్లు సంపాదించలేదు కదా, ఆ అపోస్తుల యొక్క బ్యాంకు బ్యాలెన్స్ అంత లేదు కదా, మరి మీ బ్యాలెన్స్ ఎందుకు ఉందమ్మా అంత అని అంటే సమాధానం ఉండదు పిల్లరా. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని ఆ ఒక్క మాటతో కొట్టిపడేస్తారు పిల్లరా. మరి యేసుక్రీస్తుల వారు అపోస్తులను దీవించలేదా, ఆశీర్వదించలేదా? మిమ్మల్నేనా యేసుక్రీస్తుల వారు దీవించింది? మిమ్మల్నేనా యేసుక్రీస్తుల వారు ఆశీర్వదించింది? అంటే మీరు ఉత్తములు ఈ సమాజంలోని. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఆశీర్వదించాడు అపోస్తులను. ఇంకా పౌలు గారు ఏం చేశారో ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేనికోసం? పరలోక రాజ్యం కొరకు ప్రియులారా, పరలోకపు రాజ్యం కొరకు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసు క్రీస్తు వారి కొరకు పౌలు గారు ఏం చేస్తున్నారు? సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. నిజంగా క్రీస్తులోనికి రాకముందు పౌలు గారు గుర్రమెక్కి స్వారీ చేసుకుంటూ మంచి లైఫ్ కలిగిన వాడు, ఈ లోక సంబంధంగా బాగా ఉన్నవాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తును నమ్మాడో, క్రీస్తును నమ్మిన తర్వాత పిల్లల సమస్తాన్ని ఈ లోకంలో నష్టపరుచుకున్నాడు. ఈ లోకంలో సమస్తాన్ని నష్టపరుచుకొని క్రీస్తు కొరకు బ్రతికాడు, ట్రావెల్ చేశాడు, నడిచాడు, ఎన్నో సంఘాలను కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు మన కొరకు పిల్లారా. దేవుని జ్ఞానము జోడించి మన కొరకు తన పత్రికలు రాసి ఈరోజు మన చేతికి అప్పగించాడు పిల్లారా. అపోస్తుడైన పౌలు గారు, మరి దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఇంత గొప్ప జ్ఞానం బోధించిన పౌలు గారు దోచుకోలేదే, వీరిలాగా దోచుకోలేదే. అందుకే బైబిల్ నేర్చుకోవాలి. మనము బైబిల్ నేర్చుకోకపోతే వీళ్ళందరూ మోసం చేసి చివరికి గుడ్డివానికి తోవ చూపినట్టు ఇద్దరు పోయి గుంటలో పడేదాకా అర్థం కాదు. గుంటలో పడక ముందే కళ్ళు తెరవాలి మనము. వారు నిద్రపోతున్నారు, నిద్రపోయేవారు మిమ్మల్నైనా మేము మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ వాస్తవాలు మీ ముందు పెడుతున్నాం పిల్లరా. బైబిల్లోనే చూడండి, బైబిల్ చూపించే మీతో మాట్లాడుతున్నాము. అది తప్పు అని అంటే మమ్మల్ని అడగండి. ఈ మాటల యొక్క పరమార్థం, మీరు చెప్పింది భావం తప్పు అని అంటే మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెబుతాం. మీకు అడిగే హక్కు ఉంది. ఏ బోధకుడునైనా అడగకపోబట్టే వీళ్ళందరూ ఇలా తయారయ్యారు పిల్లరా. అడగకపోబట్టే వీళ్ళందరూ దోచుకు తింటున్నారు పేద ప్రజలను. మీరు వాళ్ళ మాయలో పడిపోకుండా దేవునికి నిజమైన పిల్లలుగా మారాలి. అదే మా ఆశ. నిజమైన పిల్లలుగా మీరు ఉండాలి పిల్లరా. అపోస్తులైన పౌలు గారు చూడండి, సమస్తాన్ని ఈ భూమి మీద నష్టపరుచుకున్నాడంటే ఆయన జీవితం చూస్తే పిల్లరా డేరాలు కుట్టుకోవడం స్థితికి వచ్చేసింది. డేరాలు కుట్టుకుంటూ పని చేసుకుంటూ దేవుని సేవ చేశాడు. ఇవ్వండి, నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, నాకే ఇవ్వండి అని చెప్పలేదు. ఇచ్చిన దాన్ని కూడా ప్రజలకు పంచాడు. నాకెందుకు ఇది, నేను వెళ్ళిపోవాలి, నా క్రీస్తుతో కూడా నేను ఉండాలనుకుంటున్నాను. భూమి మీద బ్రతుకుతే నా క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను. చావైతే నాకు లాభము. ఈ భూమి మీద ఏ లాభం లేదు, అన్ని కష్టాలు, బాధలే, సుఖం అనేది లేదు ఇక్కడ. నా క్రీస్తుతో కూడా నిత్యము నేను ఉండాలనుకుంటున్నాను కనుక నాకున్నదంతా నేను పంచిపెట్టాను. ఇక ముందు కూడా నేను సేవ చేస్తున్నప్పుడు నా సహోదరుల కొరకు కూడా నేను కష్టపడ్డాను అని పౌలు గారు చెప్పారు పిల్లరా. డేరాలు కుట్టాడు ఆయన, తెలుసా? డేరాలు కుట్టి బ్రతుకుతూ సువార్త చేశాడు. మరి ఈ మహానుభావులు సెలబ్రిటీస్, బోధకుడు అయి ఉండి ఇదే నువ్వు సంఘానికి నేర్పేది. ప్రియులారా, మీరు మాయలో పడిపోకూడదు. ఆయన గొప్ప బోధకుడు అండి. చాలామంది వెళ్తారండి, చాలామంది వెళ్ళేది పాతాళానికే. అది కూడా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో రాయబడిన మాటలు చాలామంది అపరిమితముగా పాతాళం నోరు తెరిచి ఉంది అని అంటుంది. అపరిమితంగా ఎందుకు? అందరు దందులో పడిపోతున్నారు కనుక. చాలా పెద్ద సంఘం అండి. దేనికి పెద్ద సంఘమే? దేనికి? ఏ సంఘము? కుల సంఘమా? ప్రాంతీయ సంఘమా? లేదంటే క్రీస్తు సంఘమా? ప్రియులరా, ఇవన్నీ మీరు ఆలోచించాలి. లేకపోతే మోసపోతారు. మోస చేసేవారే బయలుదేరారు లోకంలోకి.
నిజంగా అపోస్తుల జీవితాలు మనం చూడాలి. పేతురు, యోహాను, అంద్రే వీళ్ళందరూ సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. పౌలు గారు నష్టపరచుకున్నాడు, తనకున్నదంతా నష్టపరచుకున్నాడు పిల్లారా. మోషే గారు ఏం చెప్పారో చూడండి ఒకసారి పిల్లారా. ఈ మాటలు చదువుతుంటే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. భక్తుల జీవితాలు అసలు ఎంత వండర్ఫుల్గా జీవించారు వీళ్ళు. వాళ్ళు మాట్లాడే మాటలు, వారు జీవించే జీవితము చాలా అద్భుతం పిల్లారా, చాలా అద్భుతము. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రియులారా, 11వ అధ్యాయం 24 వచనం, 24 నుండి 26 వచనం నేను చదువుతున్నా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏమంటుండే పిల్లరా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే గారు పిల్లరా, మోషే ఐగుప్తు ఫరో కోటలో పెరిగాడు, చిన్ననాటి నుండి పెరిగాడు. ఆ పెంచుకున్న తల్లి, మోషే నువ్వు నన్ను తల్లిగా స్వీకరించు చాలు, నన్ను తల్లిగా స్వీకరిస్తే ఈ సింహాసనం నీదే, ఐగుప్తు సింహాసనం నీదే, ఈ ఐగుప్తులో దాచబడిన ధనమంతా నీదే అవుతుంది కాబట్టి నన్ను తల్లిగా స్వీకరించంటే మోషే గారు చెప్పిన డైలాగ్ చూడండి ఏమన్నాడో. నిజంగా ఏమన్నాడు తెలుసా? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. నిందలు గొప్పవా? ఐగుప్తు ధనము గొప్పదా లేదంటే నిందలు గొప్పయా? మోషే గారు దేవుని రాజ్యం కొరకు నిందలే గొప్పవిగా ఎంచుకున్నాడు. ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. ఎవడికి కావాలి ఈ ఐగుప్తు సింహాసనం? ఎవడికి కావాలి ఈ ఐగుప్తు ధనము? అల్పకాలము పాప భోగాలు అనుభవించటం కొరకే, ధనము కొరకే కదా ఈరోజు హత్యలు ఎన్నెన్నో. చివరికి భార్య భర్తను చంపేస్తుంది. దేనికోసం? ఆస్తి కోసం. ఏరొకని చూసుకుంటుంది, ఆ భర్త దగ్గర ఉన్న ఆస్తిని కొట్టేయాలని భర్తను సైలెంట్గా లేపేస్తుంది. పిల్లరా, లోకం ఎలా ఉందో చూడండి. ఈ ధనము కొరకే ప్రతి ఒక్కడు ప్రయాసపడుతున్నాడు. అందుకే ప్రేమ లేదు. ధనముకు ఎవడైతే ఇంపార్టెన్స్ చేస్తాడో అక్కడే ప్రేమ చచ్చిపోతుంది. పిల్లరా, దేవుడు చెప్పాడు, ఎవడును ఇద్దరికి దాసులుగా ఉండనేరడు. ధనముకు, సిరికి, దేవునికి దాసులుగా ఉండలేరు. రూపాయి కొరకైనా చంపేస్తారు. పిల్లరా, ధనము అంత ప్రమాదకరమైనది. మనము భూమి మీద బ్రతకటానికి ఉంటే చాలు. ధనము ఈ లోకంలో ఉన్న సంపద అశాశ్వతమైనది. అందుకే అపోస్తులను చూసినా, మోషే గారు చూసినా అల్పకాల పాప భోగాలు అనుభవించడానికి ఈ ధనం నాకు అవసరం లేదు, ఈ ఈజిప్ట్ ధనం నాకు అవసరం లేదు, ఈ ఈజిప్ట్ సింహాసనం నాకొద్దు, నాకు ప్రతిఫలముగా నా దేవుడు ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యము, అందులో నేను వారసుడిని కావాలి, పౌరుడిగా ఉండాలి అనుకున్నాడు ఒకరోజు మోషే గారు కూడా. పిల్లరా, తన జీవితం అంతా కష్టాలే. మనం చూస్తే ఎడారి ప్రయాణం, గుడారాలు వేసుకుంటూ బ్రతుకుతూ బయలుదేరాడు మోషే గారు. ఏమీ మిద్దెలో అంతస్తుల్లో నివసించలేదు. ప్రయాణము, తన మిగిలిన జీవితం అంతా ప్రయాణమే. ఎడారిలో ఏదో బస్సులో లేదంటే ఫ్లైట్లో రోజు మంచిగా తిరుగుతున్నా అది కాదు, ఎడారిలో ప్రయాణము. పిల్లరా, ఎన్ని కష్టాలను పెంచాడు, ఎన్ని నిందలు మోసాడు. నిజంగా ఆలోచించండి పిల్లరా. భక్తుల జీవితాలు వేరు, ఈరోజు క్రైస్తవ సమాజం చూపిస్తున్న జీవితం వేరు. భక్తుల బోధలు వేరు, ఈరోజు క్రైస్తవ బోధకులు చేస్తున్న బోధలు వేరు. అందుకే మీరు బోధకుల జీవితాన్ని చూడొద్దు, అపోస్తుల జీవితాలు చూడాలా, క్రీస్తు జీవితాన్ని చూడాలా. అప్పుడే మనము సరైన రూట్లో నడుస్తాం. లేకపోతే తప్పిపోతాం ప్రియులారా. మీరు ఎప్పుడైనా సరే ఏ బోధ విన్నా వీళ్ళు అపోస్తులలాగా జీవించారా లేదనేది చూడండి, వీరు క్రీస్తులాగా జీవించారా లేదనేది చూడండి. అప్పుడు మీరు తప్పిపోరు. అలా కాకుండా అయ్యగారు, పెద్దయ్యగారు, పెద్దమ్మగారు వచ్చారని మీరు నమ్మితే మోసపోతారు. అలా మోసపోకూడదు. మోషే గారు చూడండి, ఐగుప్తు సింహాసనాన్ని తీసుకోవచ్చు, ఆయన అర్హత ఉంది, అయినా సరే అలా విడిచిపెట్టేశాడు. నేను బతికితే 60-70 సంవత్సరాలు, మోషే బతికింది 120 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఇంకా ఆయాసమే, ఇంకెప్పుడు వెళ్ళిపోవాలనుకుంటారు ఎవరిమైనా సరే. కళ్ళు కనపడవు, కాళ్ళు పనిచేయవు, ఒక అడుగు ఎడ తీసి ఆడ పెట్టాలన్నా భయము, చేతులు వణుకుతాయి, చేతులతో ఏది పట్టుకోలేము. ఎందుకురా బాబు ఈ జీవితము, ఇంకా వెళ్ళిపోవడమే మంచిది అన్నట్టుగా ఉంటాం. ఏమనుభవిస్తావు? ఏమి అనుభవించేది ఉండదు పిల్లరా. అయినా సరే దోచుకోవడమే. క్రైస్తవుడా, వివేచించు. ఈ ధనము కోసము కాదు, అశాశ్వతమైన ధనము కోసం కాదు నువ్వు ప్రయాసపడాల్సింది. శాశ్వతమైన ధనము,
పరలోక రాజ్యంలో దాచబడినటువంటి శాశ్వతమైన ధనము మనకుంది. అందుకే యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో తెలిసిన? మత్తయి సువార్త చూడండి 6వ అధ్యాయం ప్రియులారా. ఏ ధనం కొరకు మనం పోరాడాలి? ఏ ధనం సంపాదించాలి క్రైస్తవుడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం ప్రియులారా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఈ భూమి మీద మోషే గారికి అర్థమైంది, భక్తులకు అర్థమైంది, ఇక్కడ నేను దాచుకుంటే నన్ను లేపేస్తారు, నన్ను చంపేస్తారు. రాజ్యం కొరకు ఎంతమంది తండ్రులను పిల్లలు చంపటం లేదా? దావీదు రాజు గారు ఆయన కుమారుడే అబ్షలోము రాజ్యం కొరకు తండ్రినే చంపడానికి బయలుదేరాడు. ఇలా ఎన్నెన్నో స్టోరీస్ మనం వింటూనే ఉన్నాం చరిత్రలో పిల్లరా. ఎందుకు? ఈ అశాశ్వతమైన కాలంలో ఈ అశాశ్వతమైన ధనము కొరకు రాజ్యాలు, లేదంటే తల్లిదండ్రులను చంపేవాళ్ళున్నారు, భార్యలను చంపేవాళ్ళున్నారు, భర్తలను చంపేవాళ్ళున్నారు, అన్నదమ్ములను చంపుకునేవారు ఉన్నారు. ఏది? చిన్న భూమి కొరకే ఒక ధనము కొరకే చంపుకోవడమేనా? మరి అంతకుముందు కలిసి పెరిగారు అన్నదమ్ములలాగా, ఒకే తండ్రి గర్భంలో పుట్టారు. లేదు నాకు ఇది కావాలి, ఈ ల్యాండ్ కావాలా, మా అన్నకు నేను ఇవ్వను, నా తమ్ముడికి నేను ఇవ్వను, ఇదే గోల ప్రపంచంలో పిల్లరా. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక సత్యం మనకు తెలియజేస్తున్నారు. ఏంటో తెలిసిన? భూమి మీద మీరు ధనము కూర్చుకుంటే నిన్ను లేపేస్తారు ఎవరైనా సరే. ఆ ధనం అంత ప్రమాదకరమైనది. కాబట్టి మీరు ఏం చేయాలో తెలిసిన? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. అక్కడ నీకే ప్రాబ్లం ఉండదు. భూమి మీద నువ్వు దాచుకుంటే అంత నాశనమే, దోచుకోవడమే ఉంటుంది. దోచుకొని నిన్ను కూడా చంపేస్తారు. అలా కాకుండా పరలోకంలో నీ ధనం దాచుకో. పరలోకంలో ఎలా ధనం దాచుకోవాలి? పరలోకంలో ఎలా ధనం దాస్తారు పిల్లరా? ఈ భూమి మీద నీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగాలంటే జాబ్ చేయాలా? జాబ్ చేస్తే, లేదంటే పనికో ఏదో ఒకటి మనం చేతనైంది పని చేసుకుంటే మనం చేసిన పనిని బట్టి డబ్బులు వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అలా నువ్వు భూమి మీద ధనం కూర్చుకుంటున్నావు. మరి పరలోకంలో నీ ధనం పడాలంటే అక్కడ నీకు కనపడకపోవచ్చు, ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు, కానీ పరలోకంలో నీకంటూ ధనము, నీకంటూ బ్యాంకు ఓపెన్ చేశాడనే సంగతి చాలామందికి తెలియదు ఇప్పుడు. లేకుంటే యేసుక్రీస్తుల వారు ఎందుకు చెబుతున్నారు పరలోకంలో మీ ధనమును కూర్చుకోనమని? అంటే భూమి మీద నీవు నీ బ్యాంకులో నింపుకోవడానికి, ధనమును నింపుకోవడానికి ఏ విధంగా అయితే కష్టపడుతున్నావో ఈ లోకంలో, అలాగే దేవుని కొరకు, పరలోక రాజ్యం కొరకు నువ్వు భూమి మీద కష్టపడితే ఆ కష్టపడినదంతా ప్రతిఫలముగా పరలోకంలో నీకు సేవ్ అవుతుందనే సంగతి యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. ఇది వాస్తవం. భూమి మీద ధనం సంపాదించేది అలానే కదా. ఒక కంపెనీకి పనిచేస్తావు, అందుకే ఆ కంపెనీ నీకు డబ్బులు ఇస్తుంది, నువ్వు బ్యాంకులో దాచుకుంటున్నావు. అలానే నువ్వు దేవుని కొరకు, పరలోక రాజ్యాన్ని కొరకు పనిచేస్తే మరి నీ ధనము ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కాదు. ఇక్కడైతే అది కూడా దోచేస్తారు. పరలోకంలో సేఫ్టీ లాకర్లో పెట్టి దాస్తున్నాడు మన కొరకు. కానీ ఈరోజు బోధలు అలా లేవు. ఈ భూమి మీదనే సంపాదిద్దాం, ఈ భూమి మీదనే ఎంజాయ్ చేద్దాం అన్న విధంగా క్రైస్తవులు కూడా మారుతున్నారంటే మరి 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? ఏ రోజైనా చదివారా? చదవలేదు కనుకనే ఈ అబద్ధ బోధలు ఈ సమాజంలోకి వచ్చాయి పిల్లరా. అపోస్తులకు అర్థమైంది కనుకనే సమస్తాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం కొరకు కష్టపడ్డారు. పౌలు గారికి అర్థమైంది కనుకనే సమస్తాన్ని, ఉన్నదాన్ని నష్టపరచుకోవడం అంటే ఏం ఆలోచించండి. మనకున్నదాన్ని దేని కొరకు నష్టపరచుకోవడం? ఎవరైనా నష్టపరచుకోవడానికి ఇష్టపడతారా? పౌలు గారు నష్టపరుచుకున్నాడు దేవుని కొరకు, దేవుడిచ్చే పరలోక రాజ్యం కొరకు నష్టపరుచుకున్నాడు పిల్లరా. భక్తులు అలా చేశారు, మోషే గారు అదే చేశారు. ఎవరికి కావాలి ఈ సింహాసనం అనుకున్నాడు, విడిచిపెట్టాడు, అరణ్యంలో బయలుదేరాడు. 40 సంవత్సరాలు అరణ్యంలోనే మరణించాడు దేవుని కొరకు పిల్లరా, దేవుని కొరకు. మరి ఈరోజు భక్తులు ఏమంటారో తెలిసిన? అబ్రహామును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించు. వీళ్ళు చెప్పే బోధలు పిల్లరా. మరి అబ్రహాము ఏ విధంగా జీవించాడు ఒక్కరోజైనా ఆలోచించారా? అబ్రహాము గారు ఎలా జీవించారు? దేవుడు ఇచ్చాడు అబ్రహాం గారిని, కోరుకున్నాడు. అబ్రహాం గారికి కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. పాలస్తీనా దేశాన్ని ఇచ్చాడు పిల్లరా. ఇస్తే అబ్రహాము గారు ఎలా జీవించాడో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఎక్కడ? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు అబ్రహాము గారికి ఇస్తే ఆయన ఏం చేశాడో తెలిసిన? ప్రభువా నాకెందుకు ఈ ధనము, నాకెందుకు ఇది అంతా, గుడారం వేసుకొని బతికేస్తాను అని గుడారాలు వేసాడంట. గుడారాలు వేసుకొని బతికాడు అక్కడ.
ఆలోచించండి పిల్లరా. వారు ఈ లోకంలో ఉన్నటువంటి ధనం కొరకు వాళ్ళు ఏమాత్రం మనసు నిలపలేదు పిల్లరా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ లోక ధనం కొరకు ప్రయాసపడలేదు. దేవుడు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదు. దేవుడు ఇచ్చినా సరే అవన్నీ పంచే కార్యక్రమంలో ఉన్నరే తప్ప నిజంగా ఇది నాది నాది అనుకుంటే బతికిన వారు లేరు పిల్లరా. ప్రేమ చూపిన వారు, తమ సహోదరులను ప్రేమించిన వారు నిజంగా అలాంటి గొప్ప దేశంలో, మంచి దేశంలో కూడా గుడారాలు వేసుకొని బతికాడంటే ఆలోచించండి పిల్లరా. మరి ఈరోజు వీళ్ళు చెబుతారు అబ్రహామును ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడని. అబ్రహాములాగా జీవించాడా? లేదు పిల్లరా, లేదు. ఇంకా ప్రార్థన ఏం చేస్తారో తెలిసిన, ఆకాశ తూములు విప్పి మమ్మల్ని ఆశీర్వదించి దేవా అని అంటారు. ఈ భూలోకంలోనే ఆకాశ తూములు విప్పండి అని ప్రార్థన చేస్తుంటారు పిల్లారా. నిజంగా ఆకాశ తూములు దేవుడికిన విప్పితే ఈ మానవాళి భూమి మీద బ్రతకగలదా? నాగార్జున సాగర్ తూములు ఇప్పితేనే ఆ లోతటి ప్రాంతాలన్నీ ఎగిరిపోతాయి. కనీసం ప్రార్థన చేయడం కూడా రాదు. మాటలు బాగున్నాయి, ప్రాస బాగుందని ఆకాశ తూములు ఇప్పి నన్ను మాత్రమే ఆశీర్వదించండి, మిగతా వారిని అందరినీ శపించమనా? నీకొక్కడికే ఆకాశ తూములం ఇస్తే మిగతా వారు ఎలా బ్రతుకుతారు? మిగతా వారికి కూడా ఇవ్వాలి ప్రభువా అని అడగాలనా లేదా? అడగాలి నిజమైన క్రైస్తవుడు. నాకు ఇవ్వండి ఆకాశ తూములు. ఒకరోజు ఇప్పాడు దేవుడు ఆకాశ తూములు. ఇప్పితే ఏం జరిగిందో తెలుసునా? సర్వనాశనమైంది. 8 మంది తప్ప అందరూ కొట్టుకొని పోయారు, నాశనమయ్యారు. దేవుడు ఆకాశ తూములు విప్పితే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి క్రైస్తవులు. ప్రియులారా, మీరు అలా ఉండకూడదనే వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాను. ఆకాశ తూములు కాదు. ఎలాగైతే అబ్రహాము గారు ఏం చేశాడో తెలిసిన, గుడారం వేసుకుని జీవిస్తూ 10వ వచనంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసిచుండెను. ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడే కనాను దేశంలో ఉండి గుడారాలు వేసుకుని కూర్చొని పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. పరలోకము కొరకు ఎదురు చూచుచుండెను. నీతిమంతులు చేసింది ఇదే. నీతిమంతుల బ్రతుకులు ఇలానే ఉన్నాయి ప్రియులారా. అందుకే తమకున్నదంతా ఇచ్చేశారు, తమకున్నదంతా ఖర్చు చేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా చాలా స్థిరాస్తులను కూడా అమ్మేసి ఒకరినొకరు పంచుకొని దేవుని సువార్తను, పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు. అందుకే వారు ఎలా తయారయ్యారో తెలుసునా? వారు ఎలా అయ్యారంటే పేదవారిగా మారిపోయారు ఈ లోకంలో. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం ప్రియులారా. 38వ వచనం మనం చూడగలిగితే, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి, విశ్వాసులు నీతిమంతులు ఎలా ఉన్నారు? దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు, అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఎవరికి? నీతిమంతులకు. దేవుని నమ్మిన వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అని చదువుతుండు. పేదవారిగా మారిపోయారు వాళ్ళు. ఎందుకంటే తమకున్నవన్నీ ఇచ్చేసి సమస్తాన్ని ధారాళంగా పేద ప్రజలకు పంచారు. దేవుని సువార్తలో వాడారు. ఈరోజు బోధకులాగా మాకివ్వండి అని అనలేదు. దేవుని సువార్త కొరకు వాడే చివరికి వారు పేదవారయ్యారు. మరి మేము పేదవారైతే మాకు వచ్చే లాభం ఏంటండి అని మీరు అడగచ్చు ప్రియులారా. మేము పేదవారమైపోయాము, దేవుని సేవ చేసాము, మేము పేదవారం అని మీరు చెప్పవచ్చు. ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. దేవుని సేవ చేశాము, సమస్తాన్ని విడిచిపెట్టాము. అపోస్తలులు, ప్రభువా సమస్తాన్ని మేము ఇచ్చేసాము కదా అని అన్నారు. ఈ పౌలు గారు, నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నాను కదా ప్రభువా. మోషే, నేను సింహాసనాన్ని విడిచిపెట్టాను కదా ప్రభువా. అబ్రహాము, నేను గుడార్లోనే బతికాను కదా ప్రభువా అని అంటుంటే, మీరు భూమి మీద మీ కొరకు ఏమీ దాచుకోలేదు నాన్న, అందుకే మీరు పేదవారు. నా కొరకు బ్రతికారు, పేదవారిగా మారారు. మరి మీకు ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఒకసారి చూడండి లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆయన తన శిష్యులను పారజూసి ఇట్లనెను. తన శిష్యులను ఎవరు? దేవుని కొరకు బ్రతికినటువంటి, దేవుని పిల్లలైనటువంటి, దేవుని కొరకు త్యాగాలు చేసినటువంటి అపోస్తులను చూసి, బీదలైన మీరు ధన్యులు. ఎవరి కొరకు బీదలయ్యారు? ఎవరి కొరకు? పరలోక రాజ్యము కొరకు మీరు బీదలయ్యారు. దేవుని రాజ్యము మీది. దేవుని రాజ్యము ఎవరిది? బీదలదంటే ప్రియులారా, ఈ లోకంలో బీదల గురించి చెప్పటం లేదు. ఈ లోకంలో బీదలను చూసి చెప్పటం లేదు. దేవుని కొరకు ఎవరు సమస్తాన్ని విచ్చి దేవుని కార్యాలు జరిగించి పేదలుగా బతికారో, ఒక అపోస్తులలాగా, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులలాగా, ఒక మోషేలాగా, ఒక అబ్రహాములాగా, అలాంటి వారిని అందరిని చూసి
ఇదిగో చదువుతున్నాడు, పరలోక రాజ్యము మీదే, మీదే పరలోక రాజ్యము, మీరే పరలోక రాజ్య నివాసులు మీరే అని దేవుడు చదువుతున్న పిల్లరా. యేసుక్రీస్తులో పలికిన మాటలు, బీదలైన మీరు ధన్యులు. భయపడద్దు. మరి వీళ్ళేంటి, మేము బీదవారిని ప్రభువా, మాకు ఇవ్వండి అంటారు. మీరు ధన్యులు, ఎందుకంటే సువార్తలో మీరు పాల్గొంటున్నారు, దేవుని సువార్తలో కష్టపడుతున్నారు. అన్నం తినకనో పస్తులు ఉండో కాలము గడుపుతూ దేవుని సువార్తలో మీరు పని చేస్తున్నారు కనుకనే ధన్యులు మీరైనా మేమైనా. దేవుని సువార్త చేసిన వారు పిల్లరా, దేవుని మాటలు చెప్పిన వారు, తమకున్నదంతా ఇచ్చేసి దేవుని సువార్త ఖర్చు చేసేవారు ధన్యులు. పేదవారిమైతాం అయినంత మాత్రాన భూమి మీద పేదవారే, కానీ ధనవంతులం. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలము పరలోకంలో పొందుకోబోతున్నాం. మీరు ధన్యులు అన్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారు, మీరు ధన్యులు, బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. ఇలాంటి వారికే పరలోక రాజ్యం ఇస్తాడు పిల్లరా. దేవుని కొరకు కష్టపడిన వారే పరలోక రాజ్యానికి పౌరులుగా ఉంటారు తప్ప ఏ పని చెయ్యకుండా ఊరికి ఆ స్తుతి స్తోత్రం అని ప్రార్థనలు చేసుకుంటూ కూర్చుంటే పరలోక రాజ్యం రాదు. పరలోక రాజ్యంకి పౌరులుగా ఉండలేవు. ఇదిగో ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాం, ఎన్నో కార్యాల్లో పాల్గొంటున్నారు, కార్యాలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ దేవుని కొరకు చేస్తున్నవే కదా. దేవునికి సువాసనగా ఈ కార్యాలన్నీ వెళ్తున్నాయి. దేవుని సన్నిధికి సువాసనగా నిజంగా ఆయన ఆగ్రహించే విధంగా ఈ కార్యాలన్నీ చేరుతున్నాయి పిల్లరా. నిజంగా చాలా గొప్ప కార్యాలు. పాలు భాగస్తులైన వారందరూ ధన్యులం. ఎందుకంటే పరలోక రాజ్యము మనదే. 4 గోడల మధ్య కూర్చొని స్తుతి స్తోత్రమని డోలు కొట్టుకుంటే రాదు. పని చెయ్యాలా. అపోస్తులు పని చేసి చూపించారు, యేసుక్రీస్తుల వారు పని చేసి చూపించారు, మోసే గారు పని చేసి చూపించారు, అబ్రహాము పని చేసి చూపించాడు. పని చేయకుండా నాకు ప్రతిఫలం ఇస్తాడంటే, ఈ లోకంలోనే నువ్వు పని చేయకుండా జాబ్కు వెళ్ళకుండా నాకు జీతం ఇవ్వమంటే ఎవడివ్వడు. మరి దేవుని దగ్గర జీతం ఎలా వస్తుంది? పని చేస్తేనే. అందుకే మేము నేర్పుతున్నాం ప్రతి ఒక్కరికి. మేము పని చేస్తూ మా చుట్టూ ఉన్న వారికి పని నేర్పుతున్నాం. దేవుని పని చెయ్యకపోతే దేవుని దగ్గరికి చారం. అందుకే పిల్లరా, పనుల్లో నిమగ్నమై ఉండండి. పనులు చేయాలి, దేవుని కొరకు చేయాలి. 60-70 సంవత్సరాలే ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతికినా అది అంత ఆయాసమే. నువ్వు చేయాలన్నా చెయ్యలేవు. ఇప్పుడే ఇదే కరెక్ట్ టైం. భూమి మీద మనం బతికున్నప్పుడే దేవుని కొరకు చెయ్యండి. అందరం కలిసి చేద్దాం. అందుకే ఒక మంచి కార్యము మార్కాపురం పట్టణంలో ఒక మంచి కార్యం ప్రియులారా, ఈ లోక జ్ఞానము, వెర్రి జ్ఞానము అని దేవుని మాటల ద్వారా నిరూపించేటటువంటి ఒక మహా కార్యక్రమం ప్రియులారా. శాస్త్ర ప్రపంచం లేదంటే ఈ లోకం అంతా శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. చాలా గొప్పలు చెప్పుకుంటారు. అబ్బా జ్ఞానం అని. అది ఎంత వెర్రి జ్ఞానమో బైబిల్ ద్వారా నిరూపించాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. బంధుమిత్రులను ఆహ్వానించండి. వినిపిద్దాం, మహాజ్ఞానాన్ని వినిపిద్దాం. దేవుని నమ్ముకో పిల్లలు పుడతారు, దేవుని నమ్ముకో పెళ్లి చేస్తాడు. ఈ బోధలు చేయడానికి రాలేదు మేము. దేవుని జ్ఞానం ఎంత ఉన్నతమైనదో తెలియజేసి శాస్త్రవేత్తనైన దేవుని పాదాల ముందు పడేసే జ్ఞానం బోధించాలని వచ్చాం పిల్లరా. ఆలోచించండి, నేర్చుకోండి. విద్యావంతులు మహోన్నతుని విద్యలో గొప్పవారు కావాలి. ఈ సమాజానికి వెలుగుగా మీరు మారాలి. అబద్ధాలు చెబుతున్న వారిని ఖండించి అమాయకులైన వారిని కొంతమందినైనా మనం రక్షించాలి ప్రియులారా. పరలోక రాజ్య నివాసులు ఎవరివో తెలుసునా? దేవుని కొరకు కష్టపడిన వారే. చివరికి ఒక మాట చూపించి ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు కదా. అదే మనం పౌరులం అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రియులారా, మన పౌరస్థితి పరలోకమందున్నది, అమెరికాలో కాదు. మన పౌరస్థితి అమెరికాలో కాదు ఉన్నది, పరలోకమందు ఉన్నది. అందరూ అమెరికా అని పెద్ద క్రేజీ. అమెరికా లైఫ్ బాగుంటుందండి, చాలా గొప్పగా జీవించచ్చండి, పరుగులు తీయాలంటారు, పరుగులు తీస్తూనే ఉన్నారు. నిజంగా ప్రియులారా, అమెరికా పౌరసత్వం రావటం గొప్ప విషయం కాదు. పరలోకంలో పౌరసత్వం సంపాదించడమే చాలా ఉన్నతమైన విషయం ప్రియులారా, చాలా ఉన్నతమైన విషయం ప్రియులారా. ఎక్కడ ఉన్నా ఈ భూలోకంలో ఇది కాదు మన శాశ్వతమైన ప్లేసు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎక్కడ మనము జీవించినా, ఈ భూభాగంలో ఎక్కడ ఉన్నా సరే మనం ఎదురు చూడాల్సింది పునాదులు గల ఆ పట్టణం కొరకు ఒకరోజు అబ్రహాము గారు ఎదురు చూసినట్టు. వారే పౌరులు. కష్టపడిన వారికి పౌరసత్వం దేవుడు ఇవ్వబోతున్న పిల్లల. కాబట్టి ఈ పనులన్నీ కష్టంతో కూడుకునేవే. ఇవన్నీ దేవుని కార్యాలు కష్టంతో కూడుకునేవే. మీ శ్రమ ఉంది, ఇందులో ఉంది.
కాబట్టి ఇలాంటి కార్యాలు చేస్తేనే మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారని మీకు తెలియజేస్తూ దేవుని మాటల ద్వారా ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లారా. చివరికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ మీటింగ్ ముగించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. నిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి నాయనా, ఈరోజు జీవము కలిగినటువంటి మీ మాటలు కొన్ని ధ్యానించుకోవటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. మీటింగ్ అంతట్లో మీ సహాయం మాకు అనుగ్రహించి సమస్తము సవ్యంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవా. కన్న తండ్రి, కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ మాటలు విన్నారు నాయన. పరలోక రాజ్య పౌరులు ఎవరు అనే విషయాన్ని వారికి తెలియజేశాను. విన్న మాటలు విని విడిచిపెట్టి మోసం చేసుకోకుండా వాటిని గ్రహించి వాటి ప్రకారం జీవించులాగున ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి. ప్రతి ఒక్కరూ నాయన మీకిష్టులుగా బ్రతుకులాగున వారి జీవితాలను మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా అందరము ప్రతి ఒక్కరము మిమ్మల్ని మాత్రమే బ్రతుకునిచ్చిన మిమ్మల్ని సంతోషపెట్టే మీ ప్రియులైన పిల్లలుగా కుటుంబాలుగా మేమందరము మీ సన్నిధికి చేరులాగున మీ కృప చూపండి. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యంలో తోడుగా ఉండి నడిపించండి నాయన. ఇంకా రానున్న కాలంలో అనేక కార్యములు మీ నామాన్ని మహిమపరిచేవి మేము చేయులాగున కావలసిన బుద్ధి జ్ఞానమును శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. అలాగే నాయన, మార్కాపురంలో జరగబోయే వన్డే సెమినార్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అనేక మంది వచ్చి సత్యాన్ని తెలుసుకొని మీ మాటలు ఎంత ఉన్నతమైనయో తండ్రి తెలుసుకొని మీ చెంతకు చేరులాగున మార్గాలు తెరుస్తారని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.